కొమరవెల్లి మల్లన్న పట్నాలు అంటే శాఖవారమేమో ఇంకా 15 రోజులు ఇంటిల్లి పాదికి కొత్త బట్టలు కొని దేవుడి పెళ్లికి పూజ సామాను కొని తంగెడు ఆకుల పిండి పసుపు బియ్యపు పిండి సిద్ధంగా చేసి ఒగ్గు వాళ్లను పిలిచి మల్లన్న కళ్యాణం ఘనంగా జరుపగా ఒగ్గు వాళ్ళంతా కొమరుకాలు మొగిస్తూ కనకడప్పులు కొడుతూ మల్లన్నను భారతిస్తూ మైలబోలు పోసి రత్నాలు దంపిస్తూ పాటలెన్నో పాడు సువ్వి సువన్న సువన లాలి సువి అని పాడరే చిన్ని చెల్లెల్లరా లాలి లలమ్మ లాలమ్మ లాలి లాలి అని పాడరే రాజు చెల్లెల్లారా వినసొంపుగా పాడుతూ చెక్క పలకలతోటి పిండి ముగ్గుల పోలు అందంగా పోసి మల్లన్న విగ్రహాలు ఉన్న తబుతును పువ్వుల తొట్టెను ఎల్లమ్మ బుట్టిని మా చేత పట్టించి పిండి ముగ్గుల పోలు చుట్టూ తిప్పిస్తూ దేవుడి పాటలు రాగమెత్తి పాడుతూ ముగ్గుల పోలుపై దేవుడిని పెట్టించి మల్లన్న పుట్టి పెరిగిన జీవిత గాథనంత వినసొంపుగా చెబుతూ కళ్యాణం జరిపించి అక్షితలు వేయించే మా చేత దేవుడికి తిరిగి దేవుడిని లేపి దేవుడి గదిలో పెట్టించు శివాలు తూలేటి శివసతులంతా గజ్జెలలాకులు తొడిగి తలకు గుల్లలు పెట్టి ఇరగోలలు చేపట్టి కాళ్లకు గజ్జెలు కట్టి మైసచ్చి పొగ పారగా ఒగ్గు వాళ్ళంతా గమరుకాలు కనకడప్పులు కనకన మోగింస అంటూ శివసతొత్తును పిండి పోనుపై శివాలు తూలుతూ దేవుడి స్తుతిస్తూ సొదిగా చెబుతూ గమ్మత్తుగా ఆడేది మా నాన్నకు కూడా కొమరవెల్లి మల్లన్న శివంబూని ఉండే ఇరుగు పొరుగు వారు శివసతొత్తులను భవిష్యత్ గురించి అడుగుతూ ఉంటే సోది చెప్పేది శివసత్తులంతా కొబ్బరి ముక్కలు శివసతుత్తుల కందిస్తూ కుక్కల కొట్లాట ఒక్కు వాళ్ళు పెట్టిస్తే శివసత్తులంతా గమ్మత్తుగా ఆడుతూ శివాలు తూలేది నాగవెల్లి పట్నానికి పరమాన్నం వండించి బోనాలు చేయించి పట్నముందు విస్తారలో వడ్డించి అరిసెలు పిండి వంటలు దేవుడి ముందు పెట్టి నాగవెల్లి జరిపిస్తూ పాటలెన్నో పాడు ఒక్కు వాళ్ళంతా అమ్మ నాన్నల చేత చల్లలందిస్తూ పోలు చుట్టూ తిప్పు మల్లన్న పట్నాలు ఒక్క రోజు కాదు 15 రోజులు జరిపిస్తూ ఉండేది చివరి రోజు నాడు శంకు తీర్థం పెట్టించి కట్నాలు అడుక్కొని ఒక్కు వాళ్ళు వెళ్ళేది మనుషుల సృష్టించిన ఆ దేవుళ్ళు అందరూ మనుషుల చేతుల్లో రూపుదిద్దుకొని మనుషుల చేత వేడుకలు జరుపుకొని పెళ్ళిళ్ళు చేసుకొనుట ఎంత చిత్రమో చూడు